రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్ తెచ్చిండను, ఏదైనా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకడికి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరట్టే మీరు బుద్ధిమంతుడని సతి కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి.